జనవరి 26 శుక్రవారం రోజున సరస్వతీ మాత పుట్టినరోజు అంటే వసంత పంచమి. ఈ వసంత పంచమి రోజున ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని గనక అమ్మవారిని పూజించినట్టు అయితే వారి పిల్లల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతారు. వారికి అమితమైన విజ్ఞానం పెరుగుతుంది. అయితే ఆడవారు ఏ రంగు కలర్ చీరను కట్టుకొని అమ్మవారిని ఎలా పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క వసంత పంచమి రోజున ఆడవారు ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్ర లేవాలి. అంటే బ్రాహ్మీ ముహూర్తం 5 గంటల లోపే నిద్రని లేవాలి. నిద్ర లేచిన వెంటనే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. వాకిట్లో అందమైన ముగ్గుల్ని పెట్టాలి. కడపకి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టాలి. తరువాత ఆడవారు తలంటు స్నానాన్ని చేసిన తర్వాత తెలుపు రంగు చీరను కట్టుకోవాలి. ఇక అలా తెలుపు రంగు చీరను కట్టుకొని పూజను చేసినట్టు అయితే వారి పిల్లలు ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. వారు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. వెనుకబడిన పిల్లలు కూడా వారు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. జ్ఞానంతో ఎంతో బాగా ఎదుగుతారు. విజ్ఞానాన్ని ఎంతగానో అందుకుంటారు. చదువు పట్ల వారికి ఎంతగానో ప్రేమాభిమానాలు కూడా పెరుగుతాయి. ఆ అభిమానం ప్రేమతోనే వారు చక్కగా చదువుకుంటారు. అయితే ఈ యొక్క వసంత పంచమి మరియు సరస్వతీ మాత పుట్టినరోజు నాడు మీరు సరస్వతీ మాత యొక్క ఫోటోని తీసుకొని సరస్వతీ మాత ఫోటోని మీరు ఉత్తరం వైపున ఒక టేబుల్ పైన పెట్టండి. అంటే ప్రత్యేకించబడి ఈ వసంత పంచమి మరియు శుక్రవారం రోజు మన జ్ఞాన సరస్వతీ మాత పుట్టినరోజు. ఈ సరస్వతీ మాత పుట్టినరోజు నాడు ఉత్తరం దిశన ఒక టేబుల్ని పెట్టాలి. ఆ టేబుల్ పైన అమ్మవారి యొక్క ఫోటోని పెట్టాలి. ముందుగా అమ్మవారి ఫోటోకి అభిషేకాన్ని చేయాలి. తులసి దళాలు వేసి ఆ నీటితో అభిషేకాన్ని చేయాలి. తరువాత అమ్మవారి ఫోటోకి తెలుపు రంగు లేదా పసుపు రంగు పువ్వులను పెట్టి అలంకరించాలి. ఆ తర్వాత అమ్మవారిని అలంకరించిన తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమలా పళ్ళను నైవేద్యంగా పెట్టాలి. ఈ కమలా పళ్ళు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని ఈ వసంత పంచమి రోజున కమలా పళ్ళను నైవేద్యంగా పెడితే అమ్మవారు మనల్ని దీవిస్తారు. కాబట్టి కమలా పళ్ళను ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టి చూడండి. ఇక ఈ వసంత పంచమి రోజున కొన్ని దానాలు చేస్తే గనుక అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అవి ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వసంత పంచమి రోజున విద్యా దానాన్ని చేయాలి. అంటే బుక్స్ని కానీ లేదా పెన్నులు, పెన్సిళ్ళు, చాక్మారు వంటి ఏవైనా స్కూల్ పిల్లలకి అవసరమైన వాటిని దానంగా ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల సరస్వతీ మాత యొక్క నిండు అనుగ్రహాన్ని తప్పకుండా పొందగలుగుతారు. అలా దానంగా ఇస్తే తప్పకుండా వారి పిల్లలు ఆరోగ్యంగాను మరియు ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు, విద్యావంతులు అయి తీరుతారు. ఈ సరస్వతీ మాత పుట్టినరోజున ఇవి తప్పకుండా చేయాలి. ఇలా చేస్తే ప్రతి ఒక్కరి పిల్లలు కూడా విజ్ఞానంతో, ఎంతో అందమైన మనసుతో, ఎంతో మంచి మంచి అలవాట్లతో విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా దూసుకు వెళ్తారు. అంతేకాకుండా ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారు కూడా ఈ వసంత పంచమి రోజున నేను చెప్పినట్టుగా అమ్మవారి ఫోటోని ఉత్తర దిక్కున ఉంచి అమ్మవారి ఫోటోకి పసుపు రంగు పువ్వులను పెట్టి, పసుపు రంగు గాజులను పెట్టి, అమ్మవారికి తెలుపు రంగు చీరను పెట్టి, ఇలా కమలా పళ్ళను నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత అమ్మవారిని మనస్ఫూర్తిగా మీరు మీ మనసులో కోరికను చెప్పుకున్నట్టు అయితే గనుక తప్పకుండా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి. కాబట్టి వసంత పంచమి రోజున ఇవి తప్పకుండా చేయండి. దానం చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఈ వసంత పంచమి అనేది శుక్రవారం రోజు మరియు శుక్లపక్షంలో రోజు వస్తుంది. చాలా పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి మర్చిపోవద్దు. అలాగే ఆడవారి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వసంత పంచమి నాడు నలుపు రంగు దుస్తులను ధరించకూడదు. ఆడవారే కాదు, విద్యార్థులైనా సరే, ఇంట్లో యజమాని అయినా సరే, ఇంట్లో ఎవ్వరు కూడా నలుపు రంగు వస్త్రాలను అస్సలు ధరించకూడదు. వసంత పంచమి రోజు తెలుపు రంగు వస్త్రాలని ధరించాలి. అంతేకాకుండా ఆడవారు కూడా ఈ వసంత పంచమి రోజు చేతికి పసుపు గాజులను ధరించాలి. ఇలా ధరించినప్పుడే వారి యొక్క కోరికలు అనేవి తీరుతాయి. వారింట్లో విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎంతో విజయాన్ని సాధిస్తారు. కాబట్టి వసంత పంచమి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంట్లో అవి చేయకూడదు. అంటే నలుపు రంగు దుస్తులను కానీ నలుపు రంగు వస్తువులను కానీ మీరు వేసుకోరాదు. ఇంకా అంతేకాకుండా ఆడవారు పసుపు రంగు గాజులను వేసుకొని
పసుపు రంగు పువ్వులను మరియు ఎరుపు రంగు పువ్వులను పెట్టుకొని పూజను ఆచరిస్తే గనుక అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఈ మాఘమాసంలో అన్ని పర్వదినాలే. ఈ పర్వదినం రోజున అందులోనూ శుక్రవారం శుక్లపక్షంలో వస్తుంది. అమ్మవారు సహజంగానే శుక్రవారం రోజునే జన్మించారు కాబట్టి శుక్రవారం రోజు వసంత పంచమి రావడం ఎంతో అదృష్టంగా భావించాలి. ఈ రోజున నేను చెప్పినట్టు అమ్మవారిని ఉత్తర దిశన పెట్టి పూజించండి. అద్భుతమైన విద్యా ఉద్యోగ జ్ఞానవంతులు అవుతారు మీ పిల్లలు. జ్ఞానం చదువులో వెనుకబడిన వారైనా సరే, చదువు అబ్బని వారు అయినా సరే, ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ అలసిపోయిన వారైనా సరే ఈరోజు ఎంతో బాగా ఫలిస్తుంది. ఈ రోజున ఏ పూజ చేసినా మంచి ఫలితాన్ని అందుకుంటారు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజను చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. తప్పకుండా మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఈ వసంత పంచమి అనేది పిల్లలకి ముఖ్యంగా ఎంతో విద్య, ఉద్యోగ, మంచి జ్ఞానాన్ని సంపాదించి పెడుతుంది. ఈ వసంత పంచమి రోజున ఎవరైనా సరే తెలుపు రంగు వస్త్రాలను వేసుకొని పూజలు చేయండి. ఇంట్లో అన్నీ బాగుంటాయి. ఇక జ్ఞాన సరస్వతి మాత యొక్క అనుగ్రహాన్ని పొందగలరు.